ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. సరే, కుంభరాశి వారికి మనం మొదలుపెట్టే ముందు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 29వ తారీఖు తర్వాత నుంచే వారికి అనుకూలత కనపడుతోంది. ఇంటర్వ్యూలకు వెళ్ళాము, ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళందరికీ కూడా. అలాగే మేము ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఒక మంచి చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నాము అనే వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు రావాల్సిందే. 29వ తారీఖు వస్తే తప్ప మీకు ఇటువంటి మార్పులు చేర్పులు కనిపించవు. అలాగే ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఆర్థికంగా అనుకూలత రావాలి అని అంటే 29వ తారీఖు రావాల్సిందే. బట్ వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా బాగుంది. బట్ 29వ తారీఖు రాకుండా అయితే వీళ్ళకి పనులు అనేవి జరగవు. సరే, తర్వాత విషయం ఏమిటి అనంటే మెయిన్గా ఇక్కడ ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందా అంటే చాలా బాగుండబోతోంది. ఆర్థికంగా అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి విశేషంగా కలిసి రాబోతోంది. కాబట్టి సంతానానికి, విద్యార్థులకి అభివృద్ధి కనపడుతోంది. దీంతో పాటుగా ఇక్కడ వీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తాము అనంటే, ప్రాపర్టీ లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే వీరికి 29వ తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. సరే, ఏది మాట్లాడుతున్నా కూడా అంటే ఆర్థికంగా మీకు అనుకూలత రావాలన్నా, ప్రతి విషయంలోనూ మీకు సక్సెస్ రావాలన్నా, అలాగే ఏ పని తలబెట్టినా పూర్తి కావాలన్నా, ఇలాంటివి ఏవి జరగాలన్నా కూడా వీటన్నిటికీ కూడా 29వ తారీఖు రావాలి. కాబట్టి ఆర్థికంగా అయితే బాగుంది, మంచిగా గ్రోత్ వచ్చే అంశాలు చాలా కనబడుతున్నాయి. వీటితో పాటుగా మీకు ప్లానింగ్ అనేది కూడా ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ రాశి వాళ్ళు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అన్నిట్లోనూ బాగున్నా కూడా ఆరోగ్యపరంగా వీళ్ళు కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా వీరికి కొన్ని మార్పులు చేర్పులు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇందాక నేను ఏం చెప్పానంటే ఉద్యోగాలు మారేవారైనా సరే వెయిట్ చేయాల్సిందే. అలాగే ఉద్యోగము మారుతాము అనుకుంటే ఈ నెల వరకు ఉంది, వచ్చే నెల మారుతాము అని అంటే వచ్చే నెల అయితే వీళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ నెల కంటే కూడా వచ్చే నెల మీకు ఇంకా బాగుంటుంది. ఈ నెల మీరు ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి మార్పులు కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జాతకాలు కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఉద్యోగ వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. అలాగే ఉద్యోగస్తులకి మాత్రం మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్పుకుంటున్నాం. ఈ మార్పులు చేర్పులు కూడా మీకు ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చే నెల ఇస్తాయని చెప్పుకుంటున్నాం. ఆర్థికమైన అనుకూలత వైపుగానే మీరు వెళ్తున్నారని చెప్తున్నాం. మెయిన్గా మీకు రుణాలకి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఈ రుణాలకి సంబంధించి ఉన్న ఇబ్బందులు కూడా మెల్లమెల్లగా తీర్చే ప్రయత్నం అనేది కూడా మీరు చేస్తారు అనే చెప్పుకుంటున్నాం. సీనియర్ సిటిజన్స్కి కనుక మనం సంబంధం చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా బాగుంది. అయితే వీరికి కొంచెం అప్పుడప్పుడు హాస్పిటల్ విజిట్స్, ఖర్చులు అయితే కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రము జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఎవరైతే మధ్య వయస్కులు ఉంటారో, ఎవరైతే 40s నుంచి ఉంటారో వారు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. సరే, చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే కొంచెం చిన్నవాళ్ళకి చెప్పరా? చిన్నవాళ్ళకి చెప్పడం ఏం లేదండి, ఇక్కడ అందరినీ మనం కవర్ చేస్తున్నాము. అంటే నా ఉద్దేశంలో 20s to 30s ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అని కనపడితే నేను అది చెప్తాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ కాంబినేషన్స్ లేవనుకోండి, నేను వాళ్ళ గురించి ప్రస్తావించను. కాబట్టి ఏంటంటే అందరినీ కవర్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సరే, ఏళ్ళనాటి శనిలో ఉన్నాము అందుకని మాకు ఇబ్బంది వస్తుందా అనుకుంటున్న వారికి నేను చెప్పేది ఏంటంటే ఏళ్ళనాటి శని ప్రభావం కంటే కూడా ఉద్యోగస్తులకి మెయిన్గా వాళ్ళకి నడుస్తున్న దశ కూడా ఒకటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. సరే, ఇప్పుడు రాహుకేతువులు మారారు గనక రాహుకేతువులు ఎలానో కూడా కొంచెం మీకు ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతనిస్తున్న అనారోగ్యపరంగా ఇబ్బందులు ఇవ్వబోతున్నారు గనక మీరు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది. అలాగే ఇక్కడ ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళు, అంటే ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళు ఏడాదిన్నర కాలం పాటు కూడా ఈ రాహుకేతువులు మారారు కనుక వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ధనిష్ట నక్షత్రం వారికైతే అంత అనుకూలంగా లేదు. వీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి, కొంచెం కష్టపడటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనేది జాగ్రత్త వహించాలి. శతభిష నక్షత్రం వారికి అయితే బాగుందని చెప్పుకుంటున్నాము. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి పనుల విషయంలో ఇబ్బందులు ఎక్కువగా కలుగుతుంటాయి, ఆటంకాలు ఎక్కువగా కలుగుతుంటాయి. ఇప్పుడు ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రాశిలో వీళ్ళకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో లేదా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు.
కాబట్టి ప్రత్యేకించి ఈ మాసంలో ఈ నక్షత్రాల వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బంది ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి శతభిష నక్షత్రంకి బాగుంటుందని చెప్పుకున్నాం. ధనిష్ట నక్షత్రం వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు మాత్రం శివుణ్ణి ఆరాధిస్తూ ఉండండి, శైవక్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉండండి, అలాగే శివాలయాలకు వెళ్ళటము, అలా దర్శనం చేసుకోవటము, దీంతో పాటు అభిషేకాలు చేయిస్తూ ఉండటం మీకు చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ముఖ్యంగా ఏళ్ళనాటి శనిలో ఉన్నారు కనుక ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి కూడా మీకు కనపడతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 29వ తారీఖు తర్వాత నుంచే వారికి అనుకూలత కనపడుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళాము, ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళందరికీ కూడా. అలాగే మేము ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఒక మంచి చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నాము అనే వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు రావాల్సిందే. 29వ తారీఖు వస్తే తప్ప మీకు ఇటువంటి మార్పులు చేర్పులు కనిపించవు. అలాగే ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఆర్థికంగా అనుకూలత రావాలి అని అంటే 29వ తారీఖు రావాల్సిందే. బట్ వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా బాగుంది. బట్ 29వ తారీఖు రాకుండా అయితే వీళ్ళకి పనులు అనేవి జరగవు. సరే, తర్వాత విషయం ఏమిటి అని అంటే మెయిన్గా ఇక్కడ ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందా అంటే చాలా బాగుండబోతోంది. ఆర్థికంగా అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి విశేషంగా కలిసి రాబోతోంది. కాబట్టి సంతానానికి, విద్యార్థులకి అభివృద్ధి కనపడుతోంది. దీంతో పాటుగా ఇక్కడ వీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తాము అని అంటే, ప్రాపర్టీ లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే వీరికి 29వ తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. సరే, ఏది మాట్లాడుతున్నా కూడా అంటే ఆర్థికంగా మీకు అనుకూలత రావాలన్నా, ప్రతి విషయంలోనూ మీకు సక్సెస్ రావాలన్నా, అలాగే ఏ పని తలబెట్టినా పూర్తి కావాలన్నా, ఇలాంటివి ఏవి జరగాలన్నా కూడా వీటన్నిటికీ కూడా 29వ తారీఖు రావాలి. కాబట్టి ఆర్థికంగా అయితే బాగుంది, మంచిగా గ్రోత్ వచ్చే అంశాలు చాలా కనబడుతున్నాయి. వీటితో పాటుగా మీకు ప్లానింగ్ అనేది కూడా ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ రాశి వాళ్ళు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అన్నిట్లోనూ బాగున్నా కూడా ఆరోగ్యపరంగా వీళ్ళు కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా వీరికి కొన్ని మార్పులు చేర్పులు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇందాక నేను ఏం చెప్పానంటే ఉద్యోగాలు మారేవారైనా సరే వెయిట్ చేయాల్సిందే. అలాగే ఉద్యోగము మారుతాము అనుకుంటే ఈ నెల వరకు ఉంది, వచ్చే నెల మారుతాము అని అంటే వచ్చే నెల అయితే వీళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ నెల కంటే కూడా వచ్చే నెల మీకు ఇంకా బాగుంటుంది. ఈ నెల మీరు ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి మార్పులు కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జాతకాలు కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఉద్యోగ వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. అలాగే ఉద్యోగస్తులకి మాత్రం మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్పుకుంటున్నాం. ఈ మార్పులు చేర్పులు కూడా మీకు ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చే నెల ఇస్తాయని చెప్పుకుంటున్నాం. ఆర్థికమైన అనుకూలత వైపుగానే మీరు వెళ్తున్నారని చెప్తున్నాం. మెయిన్గా మీకు రుణాలకి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఈ రుణాలకి సంబంధించి ఉన్న ఇబ్బందులు కూడా మెల్లమెల్లగా తీర్చే ప్రయత్నం అనేది కూడా మీరు చేస్తారు అనే చెప్పుకుంటున్నాం. సీనియర్ సిటిజన్స్కి కనుక మనం సంబంధం చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా బాగుంది. అయితే వీరికి కొంచెం అప్పుడప్పుడు హాస్పిటల్ విజిట్స్, ఖర్చులు అయితే కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రము జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఎవరైతే మధ్య వయస్కులు ఉంటారో, ఎవరైతే 40s నుంచి ఉంటారో వారు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. సరే, చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే కొంచెం చిన్నవాళ్ళకి చెప్పరా? చిన్నవాళ్ళకి చెప్పడం ఏం లేదండి, ఇక్కడ అందరినీ మనం కవర్ చేస్తున్నాము. అంటే నా ఉద్దేశంలో 20s to 30s ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అని కనపడితే నేను అది చెప్తాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ కాంబినేషన్స్ లేవనుకోండి, నేను వాళ్ళ గురించి ప్రస్తావించను. కాబట్టి ఏంటంటే అందరినీ కవర్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సరే, ఏళ్ళనాటి శనిలో ఉన్నాము అందుకని మాకు ఇబ్బంది వస్తుందా అనుకుంటున్న వారికి నేను చెప్పేది ఏంటంటే ఏళ్ళనాటి శని ప్రభావం కంటే కూడా ఉద్యోగస్తులకి మెయిన్గా వాళ్ళకి నడుస్తున్న దశ కూడా ఒకటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. సరే, ఇప్పుడు రాహుకేతువులు మారారు గనక రాహుకేతువులు ఎలానో కూడా కొంచెం మీకు ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతనిస్తున్న, అనారోగ్యపరంగా ఇబ్బందులు ఇవ్వబోతున్నారు గనక మీరు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది. అలాగే ఇక్కడ ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళు, అంటే ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళు ఏడాదిన్నర కాలం పాటు కూడా ఈ రాహుకేతువులు మారారు కనుక వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ధనిష్ట నక్షత్రం వారికైతే అంత అనుకూలంగా లేదు. వీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి, కొంచెం కష్టపడటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనేది జాగ్రత్త వహించాలి. శతభిష నక్షత్రం వారికి అయితే బాగుందని చెప్పుకుంటున్నాము. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి పనుల విషయంలో ఇబ్బందులు ఎక్కువగా కలుగుతుంటాయి, ఆటంకాలు ఎక్కువగా కలుగుతుంటాయి. ఇప్పుడు ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రాశిలో
వీళ్ళకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో లేదా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకించి ఈ మాసంలో ఈ నక్షత్రాల వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బంది ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి శతభిష నక్షత్రంకి బాగుంటుందని చెప్పుకున్నాం, ధనిష్ట నక్షత్రం వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు మాత్రం శివుణ్ణి ఆరాధిస్తూ ఉండండి, శైవక్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉండండి, అలాగే శివాలయాలకు వెళ్ళటము, అలా దర్శనం చేసుకోవటము, దీంతో పాటు అభిషేకాలు చేయిస్తూ ఉండటం మీకు చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ముఖ్యంగా ఏళ్ళనాటి శనిలో ఉన్నారు కనుక ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి కూడా మీకు కనపడతాయి.